నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు ఏపీఎన్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. మూడు పార్టీలు నేనంటే నేను అని చెలరేగుతున్నాయి. వైసీపీ, టీడీపీ మరియు కాంగ్రెస్ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి లేకపోతే వైసీపీ ఎమ్మెల్యే ఎన్ వెంకటగౌడ్ కి, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీవీఎం శివశంకర్ కు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎక్కడికెళ్లినా ఆయనకు అపూర్వ స్పందనతో ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. మరోపక్క ఎమ్మెల్యే వెంకటగౌడ్ గడప గడప కార్యక్రమంలో ఆయనకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ కూడా ప్రజల్లోకి దూసుకు వెళుతున్నారు. ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది వేచి చూడాల్సిందే. ఒకరి మీద ఒకరు నువ్వు సై అంటే నేను సై అని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడింది. పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు, ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు చూడాల్సిందే. రోజు ఈ స్థాయికి మన పలమనేరుని ఎండగట్టేసినారు. ఎండిపోయింది సార్ మన పలమనేరు, నిజమా కాదా? మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నారు. ఎంత గొప్పగా పారిన నది అసలు ఎండిపోయింది సార్ పలమనేరు. పలమనేరు ఎండిపోయింది. పలమనేరును ఒక ఎడారిగా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. తప్పకుండా దయచేసి ప్రజలందరూ ఏకం కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలందరూ మమేకం కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. అదికే బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు వైసీపీకి, టీడీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీలో ఉండే నాయకులు, వైసీపీలో ఉండే నాయకులు అందరూ మమేకమై లోపల నన్ను ఇంత దూరం నడిపించుకొని వచ్చినారు. లేకపోతే ఇంత దూరం నేను ఎట్లా నడుస్తాను? ఇది టీడీపీ వైఎస్ఆర్సీపీని కాదు, ఇది కాంగ్రెస్ పక్షం సముద్రం. బిడ్డల్లాంటి రెండు పార్టీలు ఈరోజు పలమనేరులో తల్లి పక్షాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిదే అని చెప్పి మీకే వదిలేస్తూ ఉన్నాను. తప్పకుండా కష్టపడి పని చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. వెనకడిగేయం. తప్పకుండా గెలుపుతో మళ్ళీ ఒక గొప్ప సక్సెస్ మీట్ని అందరితో కూడా గెలిచిన తర్వాత అందరూ సహోదరులు, నా పాత్రికేయ సహోదరులు ఆ క్షణానికే గుర్తొస్తారు. ఎందుకో నాయకులకి వైఎస్ఆర్సీపీ లీడర్లు గుర్తురారు. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఎవరికి గుర్తురారు. ఎలక్షన్ అయ్యే కొందరికే పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చేస్తారు ఇంటి దగ్గరికి. సార్ అన్నా నమస్తే అన్నా, ఏమన్నా ఏం బాగుంటారన్నా, ఎంత పెద్ద లీడర్ అయినా పక్కన పెట్టేస్తారు. ఎలక్షన్ వచ్చిన టయానికి ఇంటికి వస్తారు. ఆ లీడర్లకు తెలియదా? ఆ లీడర్లకు తెలియదా? ఆ ఘోష వినపల్లేదా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచనంటిది పెంచింది నీకు ఓటేయాలనా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచింది నీకు మాట ఓటేయాలనా? చెత్తకు పన్నేస్తే పన్నులే నీకు ఓటేయాలనా? ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని రకాలుగా కూడా మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక పక్క ఎంతసేపు మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా నేను 130 సార్లు బటన్ నొక్కినా నా కోసం ఒకసారి బటన్ నొక్కండి అంటాడు. పోయినసారి బటన్ నొక్కే ఈరోజు మా బతుకులు ఇట్లయినాయి. మళ్ళా ఒకసారి నీ బటన్ నొక్కితే అసలు మాకు ఎక్కడికి పోవాలో తెలియదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఒక పక్కేమో బటన్ నొక్కినానంటావు, ఇంకొక పక్కేమో మా దగ్గర వసూలు చేస్తా ఉన్నావు. ఒక పక్క మద్య నిషేధం అంటావు, ఇంకొక పక్క క్వార్టర్ రేటు పెంచి విపరీతంగా మళ్ళీ మా దగ్గరే వసూలు చేస్తా ఉన్నావు. అన్ని రకాలుగా మా పన్నులతో నువ్వు ఈ రకంగా చేయడం, యువతను నాశనం చేయడం కరెక్ట్గా అని అడుగుతా ఉన్నా. ఇంకొక పక్క ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్క డ్రామాకు వస్తాడు. 2014లో ఒక డ్రామా, తండ్రి లేరు నేను అనాథని, తండ్రి లేని పెట్టిన నాకు ఓటేయమంటుంది. 19 వచ్చేటప్పటికి కోడికత్తి డ్రామా వచ్చే వైజాగ్లో నన్ను పుడిసేదానికి వచ్చినాడు అని చెప్పి, చిటికినేలు కత్తి ఎత్తుకొని నన్ను చంపేదానికి వచ్చినాడని చెప్పి హాస్పిటల్లో పోయి పనుకొని
బయటకు వచ్చినప్పుడు నువ్వు నిజంగా ఏడుస్తా ఉన్నావో నవ్వుతా ఉన్నావో నీ ముఖంలో ఏం ఫీలింగ్లు ఉన్నాయో కూడా తెలియకుండా బయటకు వస్తుంది.